బిగ్ బాస్ చూసారా మీరు? యా. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కదా. అవును. అది పల్లవి ప్రశాంత్కి రావాల్సిన టైటిలా లేకపోతే ఆ టైటిల్ వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది అనుకుంటున్నారా? నేనేమనుకున్నానంటే నాకు క్రష్ అర్జున్ అనమాట. అండ్ హీస్ అ గుడ్ ప్లేయర్. అంటే ప్రతి ఒక్కరు హౌస్లో ఎప్పటికప్పుడు ఫైట్ చేయడము, వాళ్ళ రియాలిటీ బయటపడడం అట్లా జరిగింది. కాకపోతే అర్జున్ ఒక్కడే సాఫ్ట్గా స్మూత్గా ఉంటూ, అది కూడా ఎక్కడి దగ్గర గొడవ అవుతున్నప్పుడు ఆపండి అని అన్నాడు తప్పించి అంతకుమించి నోరేసుకుని పడిపోవడము అట్లా ఏం లేదు. సో ఐ హోప్ అతనికి వస్తుంది అనుకున్నా. కానీ సడన్గా అతను ఎలిమినేట్ అనగానే ఐ ఫీల్ అయ్యో ఇతన్ని పంపించేస్తున్నారు ఏంటి అనిపించింది. అండ్ ప్రశాంత్కి ఇచ్చారు, దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమాల్లో అందరూ ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ప్రశాంత్ అంటే ఒక నార్మల్ నుంచి ఒక దీనికి వచ్చాడు. అలానే రైతు బిడ్డ కాబట్టి ఆయనకి ఇచ్చారు. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. మంచిగా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా వాళ్ళ రెగ్యులర్ షూటింగ్స్ అనేవి అయితే ఉంటానే ఉంటాయి. బట్ ఒక సామాన్యుడు వచ్చి తనకున్న ఇంట్రెస్ట్ తోటి ఇంకా చాలామందికి తను అండ్ పల్లవి ప్రశాంత్ అయితే చెప్పాడు కదా తనకు వచ్చిన డబ్బులతోటి అందరికి అది చేస్తా ఇది చేస్తా. వీ హ్యావ్ టు సీ నౌ ఏం చేస్తాడో ఏంటో ఇప్పుడు చూడాలి. సో బిగ్ బాస్ అయిపోయింది, ఇంకా సీజన్ 8 స్టార్ట్ చేస్తే మిమ్మల్ని కంటెస్టెంట్ గా పిలిస్తే మీరు వెళ్తారా? అయ్యో ఖచ్చితంగా. నేనే కాదు, నాకు తెలిసి 100% ఎవరినైనా పిలిస్తే బాగుండు వెళ్తే బాగుండు అని అనుకుంటారు. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అండ్ జనాలు కూడా ఎక్కువ నా వీడియోస్ కానీ అన్నీ చూడాలని అనుకుంటారు. అండ్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అయితే నేను 100% ఇస్తాను. అండ్ నేను కూడా ఎవర్ గ్రీన్ నాగార్జున గారు ఎంత రొమాంటికో నేను కూడా అంతకన్నా ఎక్కువ రొమాంటిక్ అనమాట. కాకపోతే ఆయన ఫారినర్స్ తోటి డాన్స్లు వేసి గిస్సులు పెడుతున్నారు. నాకైతే ఐమ్ హ్యాపీ విత్ ఇండియన్స్ ఓన్లీ. ఏమో అప్పుడు నాగార్జున గారు నాకు ఫారినర్స్ని కూడా ఇస్తారేమో. దట్ ఈజ్ ఆల్సో ఐ కెన్ డూ నో ప్రాబ్లం. ఆయన ఎట్లా మన్మధుడో నేను కూడా అట్లనే. బట్ ఆయన అర్థం చేసుకుని నన్ను పిలిస్తే నేను 100% న్యాయం చేస్తాను. నాగార్జున గారిని స్టేజ్ మీద చూడగానే మీ ఎగ్జాక్ట్ రియాక్షన్? ఓ మై గాడ్ సార్ అని గట్టిగా హగ్ చేసుకుని అందరూ హగ్ చేసుకుంటున్నాను. నేను అంతకు మించి చేయాలి కాబట్టి ఒక కిస్సు, వీలైతే లిప్ కిస్. ఓ మై గాడ్ అట్లా అనుకుంటున్నా. బట్ నాకైతే చాలా ఐ ఫీల్ సో షై. ఆయన ప్రాక్టీస్ కూడా చేస్తారు 3 సార్లు. సో బిగ్ బాస్ 8 లోకి వెళ్తే కనుక మీరు ఎన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ 8 లోకి మీరు కంటెస్టెంట్కి వెళ్తే ఎన్ని వారాలు? నిజంగా అండి నమ్ముతారో లేదు, ఈరోజు సత్య రూమ్లో కూర్చుని మేము ఇదే డిస్కస్ చేస్తున్నాం. సత్య నువ్వు నేను మనం బిగ్ బాస్లోకి వెళ్దాం, టాప్ 5లో మనం ఉంటాం, విన్నర్ ఎవరైతారు ఏమవుతారు ఇట్లా అనుకుంటా ఉన్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.